మనం ఎంత నిగ్రహంగా ఉండాలనుకున్నా, ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా, అసలు ఎవ్వరి జోలికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా జీవించాలనుకున్నా, సంఘటిత సమాజం కదా! సంఘంలో వ్యక్తులుగా అందరితో కలిసి ముందుకు వెళ్ళాలి కదా! ఒక్కరిగా బ్రతకలేం కదా! 4 రకాల మనుషులతో వ్యవహారాలు చేయాలి. 4 రకాల మనుషులతో అవసరాలుంటాయి. 4 రకాల వ్యక్తులతో రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలో మనల్ని ఎవరైనా అనవసరంగా బాధకి గురి చేస్తేనో, లేదంటే అనకూడనటువంటి మాట ద్వారా మనల్ని ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తేనో, మనకు సంబంధమే లేనటువంటి విషయంలోకి మనల్ని లాగి మనకు ఒక సమస్యని తయారు చేయటం. అయితే ఇలాంటి పరిస్థితులని ఎలా నిగ్రహించుకోవాలి, ఇలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి, రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు తారసపడినప్పుడు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళ నుండి దూరంగా ఎలా తప్పుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. విషయం మాట్లాడుకోబోయే ముందు మీకు ఒక మంచి కథని వివరిస్తూ కథ ఆధారంగా రకరకాల మనుషుల్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తాను. ఒక పులి, ఒక కుక్క రెండు ఉన్నాయట. పులితో సమానంగా కుక్కని కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో పులిలాగా వేటాడటం, పులిలాగా పరిగెత్తటం, పులిలాగా గురిపెట్టి చూడటం అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కుక్కకి కూడా తర్పీదిచ్చి బాగా కుక్కని కూడా పులిలాగా వేటాడటము, పులిలాగా పరిగెత్తటము, ఇలాంటి విషయాలన్నీ కూడా కుక్కకి నేర్పించారట. ఇక పులిని కుక్కని రెండింటినీ కూడా పోటీకి సమాయత్తం చేసి ఒకవైపేమో పులిని ఒకవైపేమో కుక్కని పెట్టి రెండింటిని ఒకేసారి పరిగెత్తమని చెప్పి విజిలేశారట అక్కడ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్స్. కుక్కేమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందట. పులి మాత్రం ఏమీ పరిగెత్తకుండా అక్కడే చూస్తూ ఉండిపోయిందట. అందరికీ ఆశ్చర్యం వేసిందట. ఇదేంటి, పులి బద్ధకస్తురాలా, ఎందుకు పరిగెత్తట్లేదు అని చెప్పి. ఏమోలే, మొదటిసారి అలా ఎందుకు చేసిందో అనాలోచితంగా ఉందేమో అనుకుని రెండోసారి కూడా మళ్ళీ రెండింటికి బాగా ట్రైనింగ్ ఇచ్చి రెండింటి మధ్య ఇలాగే పోటీ పెట్టి రెండింటిని ఒకేసారి రెడీ 1 2 3 స్టార్ట్ అని చెప్పి విజిల్ ఇచ్చారట. అయినప్పటికీ కుక్క పరిగెత్తిందే కానీ పులి ఏమాత్రం కూడా పరిగెత్తకుండా ఉన్న చోటనే కూర్చుండిపోయిందట. అందరికీ ఆశ్చర్యం వేసిందట. పులి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నారట. అందులో నుంచి పులి మనస్తత్వాన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తి వచ్చి పులిని మరో పులితో పోటీ పెట్టండి, పరిగెడుతుందేమో చూద్దాము అని చెప్పి చెప్పాడట. అదే విధంగా మరో పులిని తీసుకొచ్చి గిరిలో నిలబెట్టి స్టార్ట్ అని చెప్పగానే ఆ పులి పరిగెత్తటం మొదలుపెట్టిందట. కసిగా పోరాట పటిమతో పరుగులు తీస్తూనే ఉందట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. పులి తను ఎవరితో పోటీ పడాలో తనకి స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నది. పులి పరిగెత్తుతుంది కుక్కతో. ఈ కుక్కతో నేనెందుకు పోటీ పడాలి, కుక్కకు నాకు పోటీనా అని చెప్పి అది ఎక్కడా కూడా పరుగులు తీయటానికి సిద్ధపడలేదు. పైగా కుక్క పరిగెత్తుతుంది అని చెప్పి ఆలోచిస్తూ కూడా కూర్చోలేదు. తనదైన పరధ్యానంలో తనకు నచ్చిన పద్ధతిలో తనకు తోచినట్టుగా కూర్చొని సేద తీరుతుందే తప్ప కుక్క పరిగెత్తుతుందన్న ఆలోచన కానీ, కుక్క నాతో పోటీ పడుతుంది అనేటువంటి ఆలోచన కానీ, కుక్కతో తను పోటీ పడాలనేటువంటి ఆలోచన కానీ అసలు పులిలో ఏమాత్రం కూడా లేనేలేవు. నేను పులిని, నేనుగానే ఉంటాను అనేటువంటి నిర్ణయం తీసుకుందో ఏమో కానీ పులి మాత్రం కుక్కతో ఎప్పటికీ పోటీ పడటానికి సిద్ధంగా లేదు. అదే తన స్థాయిలో ఉన్నటువంటి పులిని తీసుకొచ్చి తన పక్కన పెట్టినప్పుడు మాత్రం కసితో ఖచ్చితంగా తనే గెలవాలి అనేటువంటి ఆరాటంతో లంఘించుకొని పరిగెత్తింది. ఇదిగో ఇలాగే మనం ఇలా పులిలాగా ఉండగలగాలి. మనతో సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మనలాగా ఆలోచించగలిగేటువంటి వాళ్ళు, మనలాగా ప్రశాంత చిత్తం ఉన్నటువంటి వాళ్ళు, మనలాగా ఇతరులను బాధ పెట్టని గుణం ఉన్నటువంటి వాళ్ళతో మనం కాస్త మాట్లాడినా, ఓదార్పు మాటలు కోరుకున్నా, వాళ్ళతో స్నేహం చేసినా మంచిదే. కానీ నీచమైనటువంటి స్వభావము, అనవసరమైనటువంటి వాటికి అరుస్తూ మొరుగుతూ లేనిపోని సమాచారాన్ని అంతా ఒకరి నుంచి ఒకరికి చేరవేస్తూ వాళ్ళ మనశ్శాంతిని దెబ్బతీసుకుంటూ మన మనశ్శాంతిని కూడా కరువు చేసేటువంటి వాళ్ళతో నీకు పోటీ ఏంటి చెప్పు? అలాంటి వాళ్ళు ఏదో మాట్లాడారని నువ్వు స్పందిస్తున్నావు అంటే నువ్వు వాళ్ళ స్థాయికి దిగినట్టే కదా. ఇక్కడ పులి కుక్కను చూసి స్పందించిందా? ఏమాత్రం స్పందించలేదు. తన స్థాయిని ఎక్కడా కూడా తగ్గించుకోలేదు. తను కుక్కతో పరిగెత్తింది అంటే దాని అర్థం ఏంటి? తన స్థాయిని తగ్గించుకొని కుక్కతో కూడా పోటీ పడడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. కానీ పులి ఏమాత్రము కూడా కుక్కతో పరిగెత్తడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే తనకన్నా తక్కువ స్థాయి కుక్కది అని పులికి ముందే తెలుసు. అలాగే నువ్వు కూడా నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వదిలిపెట్టినటువంటి మాటల కోసం ఎందుకు బాధపడతావు? నువ్వు బాధపడటం మొదలెట్టావు, లేదంటే వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పటం మొదలుపెట్టావు అంటే నువ్వు ఆ మాటలని స్వీకరించావు, వాళ్ళతో పోటీ పడుతున్నావనే కదా అర్థము. వాళ్ళకి అర్హత కట్టబెట్టింది ఎవరు? నీచమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని పై స్థాయిలోకి పోటీతత్వంలాగా తీసుకొచ్చింది ఎవరు?
నువ్వు కాదా? నీ స్వభావం అది కానప్పుడు, నీ ఆలోచన విధానం అలా లేనప్పుడు, నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నీ ఎదుగుదలను చూసో, నీ మంచితనాన్ని చూసో, నీ మంచి నడవడికను చూసో ఓర్చుకోలేక నీ పైన లేనిపోని అక్కసును, ఈర్షను, అసూయను వెళ్ళగక్కుతూ ఏవేవో కుట్రలో, కుతంత్రాలో, లేనిపోని విభేదాలు కల్పిస్తూ ఉన్నారే అనుకో, నీ లోపల స్పందన లేనంత వరకు నువ్వు పులివే. ఎప్పుడైతే నీ లోపల స్పందన మొదలైందో అప్పుడు నువ్వు కుక్కలా వ్యవహరిస్తున్నావని గుర్తుపెట్టుకో. నీ స్థానాన్ని ఎక్కడా తగ్గించుకోకు. ఎదుటి వాళ్ళు ఎలాంటి విమర్శలైనా చేయనివ్వు. నువ్వేంటో నీకు తెలుసు కదా, నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో నీకు తెలుసు కదా, నువ్వు చేసేటువంటి పని తప్పు కాదు అని నీకు తెలుసు కదా. చేసేటువంటి పని కనుక తప్పైతే ఎదుటి వాళ్ళ విమర్శలను ఆధారంగా చేసుకొని తప్పుని సరిదిద్దుకో. ఒకవేళ నువ్వు చేసేది తప్పు కాదు అని చెప్పి నీ మనసుకు తెలిసినట్లయితే పులిలాగా స్థిరంగా ధైర్యంగా నేను ఎవరితో పోటీ పడను, నా స్థాయి వచ్చినటువంటి వాళ్ళు, నా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో పోటీ పడతాను, వాళ్ళతో స్నేహం చేస్తాను, వాళ్ళతో మిత్రత్వం చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో స్థిరంగా నీకై నువ్వు నిలబడు. ఏది పట్టించుకోకు. పులి ఇక్కడ ట్రైనర్స్ ఇచ్చినటువంటి విజిల్ని కానివ్వండి, పరిగెత్తుతున్నటువంటి కుక్కని కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి జనాలను కానీ పట్టించుకుందా? అది ఏమాత్రం పట్టించుకోలేదు. తనదైన లోకంలో తనకు నచ్చినట్టుగా ఉండిపోయింది. ఇదిగో మనం కూడా ఇలాగే మన శక్తియుక్తులు మనకు తెలిసినప్పుడు, మనం చేసింది తప్పు కానప్పుడు, మనమేంటో మనం నిరూపించుకోవాలనేటువంటి సందర్భం వస్తుంది అని మనకి గట్టిగా తెలిసినప్పుడు, అలాంటి సందర్భాలలో మాత్రమే మీ శక్తియుక్తులను బహిర్గత పరుస్తాను అనేటువంటి నమ్మకంతో మీరు ఉన్నప్పుడు ఇంకా దేనికి చెలించాల్సినటువంటి అవసరమే లేదు. అలా చెలిస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు తక్కువ స్థాయికి తగ్గించుకుంటున్నారని అర్థం. అందుకని ఇలా మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. కుక్కలు లాంటి వాళ్ళు ఉంటారు, నక్కలు లాంటి వాళ్ళు ఉంటారు, నీచమైనటువంటి జంతువులు లాంటి వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఎవరితో పోటీ పడాలి, ఎవరికి సమాధానం చెప్పాలి, ఎవరికి సంజాయిషి ఇవ్వాలి, ఎవరితో కలిసి ముందుకు సాగాలి, ఎవరితో ఉంటే వృద్ధిగతిన సాగుతావు, ఎవరితో ఉంటే అధోగతిన సాగుతావు అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు మాత్రమే అంచనా వేయగలవు. అది అర్థం చేసుకొని నీ పైన వచ్చేటువంటి విమర్శలు తప్పుడివి అయితే అస్సలు ఏమాత్రం కూడా పట్టించుకోకు. ఒకవేళ నీపైన వచ్చేటువంటి విమర్శలు నిజంగా నువ్వు ఆ విమర్శకు తగ్గ పని చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు సరిదిద్దుకొని సరైనటువంటి మార్గంలో నడిచే ప్రయత్నం చెయ్యి. అంతేకాని వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నన్ను ఇలా అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారు అని బాధపడుతూ కూర్చుంటే స్థిరంగా ఎప్పుడు మారతావు? అలా బాధపడుతున్న ప్రతిసారి నిన్ను నువ్వు తక్కువ వాళ్ళతో పోల్చుకుంటున్నట్టు కదూ. సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అనేది కాదు ముఖ్యం, నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనేదే ముఖ్యం. అక్కడ వాళ్ళ స్పందనకి నీ ప్రతిస్పందన ఎలా ఉంది అనేదే ముఖ్యం. అందుకని నీలోకి నువ్వు తొంగి చూసుకో, నీపైన నువ్వు స్థిరమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకో, నీకు నువ్వే పోటీగా నిలబడు తప్ప నేటి నీవు రేపటి నువ్వు మరింత అభివృద్ధి చెందావా లేవా, నేటి నీకన్నా రేపటి నువ్వు మరింత వేగవంతంగా మరింత తర్ఫీదు పొందినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నావా లేదా అనేటువంటిదే ముఖ్యమైనటువంటి అంశంగా ముందుకు సాగు. నీకంతా మంచే జరుగుతుంది. మానసిక ధైర్యంతో ఎలాంటి వ్యక్తులనైనా ఎదుర్కోగలిగేటువంటి స్థిరమైనటువంటి దృఢచిత్తంతో ప్రతి అంశంలో కూడా మంచి విషయాలను మాత్రమే చూడగలుగుతూ మీకంటూ ప్రత్యేకమైనటువంటి శైలిలో మీరు ముందుకు సాగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.